కష్టపడి పనిచేసే చిన్న చీమలు. ఒక శాంతమైన తోటలో పెద్ద మామిడి చెట్టు నీడలో చాలా చిన్న చిన్న చీమల కాలనీ ఉండేది. ప్రతి ఉదయం సూర్యోదయానికి ముందే ఆ చీమలు లేచి పొడవైన లైన్లో నడుస్తూ తమ పనిని మొదలు పెడతాయి. వాటి చిన్న శరీరంతో పోలిస్తే ఎంతో రెట్లు బరువైన గింజలు, ఆకులు, చిన్న ఆహారం ముక్కలను మోస్తూనే ఉంటాయి. అయినా అవి అసలు ఫిర్యాదు చెయ్యవు, గొడవపడవు. ఎందుకంటే వాటికి నమ్మకం, కలిసి పని చేస్తే చిన్న జీవులు కూడా శక్తివంతులవుతారు. అందులో ఒక చిన్న చీమ పేరు చిక్కీ. అది ఎప్పుడూ ఆలోచించేది, ఎందుకు ఇంత పని, ఎందుకు రిలాక్స్ అవ్వలేము? పెద్ద వయసు ఉన్న చీమ నవ్వుతూ చెప్పింది, మనము ఇవాళ చేసిన కష్టం రేపు మనల్ని కాపాడుతుంది. కష్టం మనల్ని ఆకలి నుండి, వాన నుండి, కష్టం నుండి రక్షిస్తుంది. అలా ప్రతిరోజూ చీమలు ఆహారం సేకరించి లోపల భద్రంగా దాచిపెడుతూనే ఉండేవి. ఒకరోజు మధ్యాహ్నం నల్లమేఘాలు చేరాయి. భారీ వర్షం పడింది. చాలా పురుగులు భయపడ్డాయి. సీతాకోకచిలుకలు దాక్కున్నాయి. గ్రాస్ హ్యాపర్లు, వణికాయి. తేనెటీగలు ఎక్కడికి పోవాలో అర్థం కాలేదు. కాని చీమలు తమ భద్రమైన గూడు లోపల సురక్షితంగా ఉండిపోయాయి. వాటికి భోజనముంది, రక్షణముంది. ఎందుకంటే అవి ముందే కష్టపడి సిద్ధం చేసుకున్నాయి. అప్పుడు చిక్కికి అసలైన సత్యం అర్థమైంది. కష్టం శిక్ష కాదు, కష్టం మన భవిష్యత్తుకు ఇచ్చే వరం. వర్షం ఆగిన తర్వాత సూర్యుడు మళ్లీ వెలిగాడు. చీమలు బయటకు వచ్చాయి. ఈసారి కాలనీకి నాయకత్వం చిక్కిదే. ఆమె చెప్పింది, మనమో చిన్నవాళ్లం, కాని మనం హృదయంతో కష్టపడితే మనం చాలా బలమైనవాళ్లం. అన్నీ చీమలు ఆనందంగా చప్పట్లు కొట్టాయి. మళ్లీ నూతన విశ్వాసంతో తమ ప్రయాణాన్ని కొనసాగించాయి. నీతి: కష్టం, క్రమశిక్షణ, టీంవర్క్ చిన్నవాడిని కూడా గొప్పవాడిని చేస్తాయి.